ఇంతకు మన జాతకంలో కళ్యాణ యోగం లేదేమో. కృష్ణ కృష్ణ. ఎవరు? మీరా? నేనే. ఈ చట్టంలో కూర్చున్నారే స్వామి, పెళ్లి కూతుర్ని వెతుక్కున్నారా? చాలేవయ్యా. నను రారమ్మని చేరబిల్చి, నను రారమ్మని చేరబిల్చి, ఈ విధముగా నమ్మించి రావించి, అందిన మాయాగతులెల్లబై కొలిపి వీధింద్రోచి త్రిప్పించి, నీ జనముల్ నీవును గేలిసేయుదురే కృష్ణ కృష్ణ. నారదుండింత చుల్కనయ్యై తోచెనె నీకు, నిన్నన పనేలా నేను మూఢుండనై. ఏమిటి స్వామి, మీ పెళ్లి అతి వైభవంగా జరిపి గురుదక్షిణగా కన్యాదానం చేద్దాం అనుకుంటా. చాలే నేర్చుకున్నావు విద్య. ద్వారకలో నీవు లేని ఇల్లేది? అంతమందిలో లెక్కకు ఒక్కదాన్ని దక్కనిచ్చావు నాకు. అదేమి విచిత్రము! ఒకే మనిషి ఏమిటి, ఒకే సమయంలో అన్ని ఇళ్లలోనూ కనిపించడం ఏమిటి? అదే తమరే సెలవే ఉండే. అంతా మాయ. మాయాతీతులు కదా తమరు. అన్నీ తెలిసి కూడా ప్రతి ఇంటికి అలా ఎగబడ్డారేం స్వామి? వెర్రివాడ, ఆ జన్మ బ్రహ్మచారిని నాకెందుకయ్యా ఈ పెళ్లి పెడాకులను? నీవు నిజంగా నమ్మేశావాయే? ఆహా, నీ స్వభావం ఎటువంటిదో తెలుసుకుందామని అలా అడిగాను అంతే. దాంతో నీ దొంగదానాలు, నీ కపట నాటకాలు, నీ స్వార్థపరత్వం పూర్తిగా బయటపడ్డాయి. చాలు చాలు గాని నా మహతి నాకు ఇచ్చేయి. నా దారిని నేను పోతాను. కృష్ణ కృష్ణ కృష్ణ. చేసుకుంటానండి, పెళ్లి చేసుకుంటానండి. ఎవరు? పెళ్లి చేసుకుంటానండి. అమ్మయ్యా, ఇప్పటికి నా బరువు తీరిపోయింది. అంటేనే వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. ఓ త్వరగా రండి, లేకపోతే మళ్ళీ ఆవిడ మనసు మారిపోతుందేమో. అలాగే. ఇదిగో స్వామి. విన్నారా స్వామి? పాపం ఒకటే ఎడుపట. ఎవరు? ఓ అమ్మాయి మీరు ద్వారకలో తెగ తిరుగుతూ ఉంటే చూచి ప్రేమించిందట. అట్లాగా? పోనిద్దు, ఈ ఆడవాళ్ళ సంగతులు నాతో చెప్పకు. నేను అస్కలిత బ్రహ్మచారిని. ఇంతకు ఆమె ఏమంటుందో? ఏమంటుంది? నారద మునిందులు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఏ నదిలో దూకి చచ్చిపోతాను అని అంటుందట. అయ్యో పాపం, వద్దని చెప్పు కృష్ణ. ఏమిటి పెళ్ళా? అది కాదయ్యా, నదిలో దూకవద్దని చెప్పు. మరి పెళ్లి చేసుకుంటారా? ఏం చేస్తాం, ఆపద్ధర్మం. చూస్తూ చూస్తూ ఓ చిన్నది నా కోసం నదిలో దూకి చచ్చిపోతే ఆ పాపం నాకు చుట్టుకోదు. అవునవును, పద పద. స్వామి, కాలుగాలిన పిల్లిలా ఇల్లు తిరిగి అలిసిపోయారు. చెమట్లు పోసాయి. ఆ నదిలో స్నానం చేసి విడుదరు గాని రండి. స్వామి, వీణ నా చేతికి ఇవ్వండి. ఓహో, నేనివ్వను. మహతి నీ చేతికిచ్చి నేను ఇది వరకు పడ్డ బాధలు చాలు. వీణ మీ అర్థాంగి వంటిది కాబట్టి మీతో పాటు సరిగంగా స్నానాలు ఆడాలనే మీ భావం. నీటిలో తడిస్తే చెడిపోదు. అవునయ్యో, నిజమే. తీసుకో స్వామి. చేతలు పుష్పమాల. అబ్బబ్బబ్బబ్బా, నాదనుకునేదంతా తీసుకుంటేనే గాని ఊరుకోవు కదా మహానుభావ. నానే అహంభావాన్ని వదిలించడానికే కదా స్వామి ఈ ప్రయత్నం అంతా. శ్రీమద్ రమారమణ గోవిందో. జీవహింస అయ్యో, దెబ్బ తగిలిందా? నేను చూడలేదు. చాలు చాలులే,
కలువ పువ్వులంత కళ్ళు పెట్టుకుని చూడలేదంటావే? అయ్యో పాప, ఏది నీ కట్టు కడతాను. ఓహో, చాలా కొంటి కోణంగా ఉన్నావే. దెబ్బ తగిలిందే ఎంత నాటకం ఆడా? కాదు కాదు, నాకు దెబ్బ తగలదుగా, నేను బ్రహ్మపుత్రుణ్ణి. అయితే అయ్యావు గాని ఇక ఇంటికి వెళ్ళు. బొత్తిగా భయభక్తులేని ఆడదానిలా ఉన్నావే చూస్తే. అరే, బొత్తిగా ఆడదంటే అదిరిపడే మొగాళ్ళ ఉన్నావే చూస్తే. అది సరే గాని నీవెవరి చిన్నదానివి? అది సరే గాని నువ్వెవరి చిన్నాడివి? నేనా? సృష్టికంతకు మూల పురుషుడైన చతుర్ముఖ బ్రహ్మ లేడు, ఆయన సుపుత్రుణ్ణి. పైగా అత్యద్భుత శక్తులు గల ఆజన్మ బ్రహ్మచారిని కూడా. మరి నీవు? నేనా? ఈ అడవికంతటికి ప్రభువైన రుద్రనొద్దర కూతుర్ని. కల్లా కపట వెరుగని కన్నెపడుచును తెలుసా? అయితే నీ పేరు? మరి నీ పేరు? నారద మునీంద్రుడు. నా పేరు మాయ. మాయ? మహా చక్కని పేరు. అన్నట్టు నీకు ఇంకా పెళ్లి కాలేదుగా? నీకు? నాకు కాలేదు. పాప, నిన్ను ఏ పెట్టా కట్టుకోనంది కాబోలు. నాకే నచ్చగా నేనే అడగలేదు. మరి నీకెందుకు పెళ్లి కాలేదు? నాకు నచ్చగా నేను ఇంకా ఎవరిని అడగలేదు. అయితే నేను అడుగుతున్నాను. ఏంటి? అదే నీకు ఎలాంటి వాడు నచ్చుతాడు అని. నన్ను కట్టుకునేవాడు సుక్కల్లో చందమామల్లే ఉండాలి, బాగా పాడాలి, నన్ను ఊరూర తిప్పి ఇంతలన్నీ చూపించాలి. ఇంకే, ఇవన్నీ మన లక్షణాలే. ఇదిగో పిల్ల, నువ్వు చెప్పిన గుణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇటు చూడు. మరి 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 అబ్బబ్బబ్బా, ఏంటిది? బాను. ఓహో, ఒంటిగా ఆడది గంట పడితే గంటలా వాగుతూ ఎంట పెట్టమేనా నీ కథ? కాదు, అది కాదు. నీ అందాలు చూస్తూ నా కనులకు విందులు చేసుకుందామని. అయితే నేను అంత అందంగా ఉన్నానా? ఇంత అంతానా? సందేహం ఉంటే నా హృదయాన్ని అడిగి చూడు. ఏది? చాలా బాగా పాడావే. మరి ఆ రాగం నాకు నేర్పుతా? ఓ, నీకు నా మీద అనురాగం కలిగేటట్టు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదిగో ఒళ్ళు దగ్గరిట్టు మాట్లాడు. మా అయ్యకి తెలిస్తే నిన్ను పనసకాయల్లో చెక్కేస్తాడు. పోనీ మీ అయ్యకు తెలియకుండా మన ఇద్దరం గాంధర్వ విధిని పెళ్లాడదాం. అప్పుడు ఏం చేస్తాడు మీ అయ్య? ఓహో, ఒట్టి తొందర మనిషిలా ఉన్నావే. నీకు తెలియదు మాయా, ప్రేమకు ఆలస్యం పనికిరాదు. అబ్బో, వానొచ్చేట్టుంది, నేను పోతా. అలా నడిచిపోతే నీ పాదాలు కందిపోవు. అందుకని ఆకాశ మార్గాన తీసుకువెళ్ళి నేను మీ ఇంట్లో చేరుస్తా. ఏంటి, ఆకాశంలోనా? ఆకాశంలో కూడా ఎగురుతా? ఆహా, నేనెప్పుడు మబ్బుల్లోనేగా తిరిగేది. ఏది, నా చేపట్టుకో. ఇదిగో, కళ్ళు తిరిగితే నన్ను కౌగిలించుకో. శ్రీమద్ రమణ గోవిందో. ఇదిగా సాలు గాని సుక్కల్లో కూడా వచ్చేసాం. హాస్యం చేయకు మాయా, నే ఎన్నడూ ఆడవాళ్లతో ఆకాశ మార్గాన తిరగలేదు. అందుకనే నువ్వు ఒక్కడవే ఎగురు, ఆ సెట్ ఎక్కి నే పోతా. మాయా, అబ్బాబ్బా, వాన వాన. అయ్యో పాప, తడిసిపోతున్నావు. తలదాచుకోవడానికి ఏదైనా చోటుంటే బాగుండు. ఇలారా. పరుగు దూరంలో ఒక గుహ ఉంది, అక్కడికి పోదామా? చెప్పవే, పదా రా. అవునవును, పదా. అబ్బా, నాకు ఇక్కడ ఏంటో ఇదిగా ఉంది. ఇదిగో, నాకు అలాగే ఉంది సుమా. భయలేదు, భయలేదు. ఈ పురుష సింహం ఇక్కడ ఉండగా నీకెందుకు భయం? భయలేదు. ఏదో చదివానా? ఎత్తి పొద్దు చాలా ఉన్నాయే. తడిసైనా సరే నేను మా ఇంటికి పోతా. చూడు, వాన వెలిశాక ఇద్దరం వెళ్ళిపోదాం. అందాక కాస్త నిద్రపో. మరి నువ్వా? నేనా?
నేను బ్రహ్మపుత్రుణ్ణి, నాకు నిద్ర రాదు. ఏమిటి నిద్ర రాదు? అయితే నీలో ఏదో దుర్బుద్ధి ఉందన్నమాటగా. లేపోతా. నాకు ఏ బుద్ధి లేదు గాని నీవు సర్ది చేయక కాస్త నిద్రపో. సరే, ఇదిగో ఈ హద్దు దాటి వచ్చావా నీ పని చెప్తా.